నిఫ్టీ 50 ఈ పదం మనం తరచూ వింటూనే ఉంటాం కదా. న్యూస్లో, మనం వాడే ట్రేడింగ్ యాప్స్లో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. సో ఈరోజు దాని పూర్తి కథ ఏంటో డీప్గా చూద్దాం. అవును, నిజమే కదా. మన న్యూస్ ఛానల్ పెట్టినా, లేదంటే ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసినా, ఫైనాన్స్ వీడియోలు చూస్తున్నా ఈ నిఫ్టీ 50 అనే పదం మాత్రం మనల్ని వదలదు. అంతలా మనకు పరిచయం అయిపోయింది. కానీ ఇంత ఫేమస్ అయినా కూడా దీని వెనకున్న అసలు కథ ఏంటనేది చాలా మందికి ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. అయితే ఈరోజు ఈ మిస్టరీని ఛేదిద్దాం ఒక 3 సింపుల్ క్వశ్చన్స్తో. అసలు ఇది ఏంటి, దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్, అన్నిటికంటే ముఖ్యంగా దీనివల్ల మనకు అంటే సామాన్యులకు ఏం ఉపయోగం? ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేద్దాం. అసలు నిఫ్టీ 50 అంటే ఏంటి? ప్రతిరోజు వింటున్నాం సరే, కానీ దాని అసలు మీనింగ్ ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్, అంటే ఒక సూచిక అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తుంది. ఇక్కడో చిన్న పాయింట్, టాప్ 50 అంటే సైజ్లో పెద్ద కంపెనీలు మాత్రమే కాదు, లిక్విడ్ కంపెనీలు కూడా. లిక్విడ్ అంటే ఏంటంటే వాటి షేర్లను చాలా ఈజీగా ఫాస్ట్గా కొనొచ్చు, అమ్మొచ్చు. అసలు ఆ పేరులోనే ఉంది మొత్తం కథ. నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఎన్, 50 కంపెనీల నుంచి 50, అలా నిఫ్టీ 50 అయింది. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లో టాప్లో ఉన్న ఈ 50 కంపెనీల షేర్ల కదలికలన్నింటినీ తీసుకొని వాటన్నిటినీ కలిపి మనకు ఒక సింగిల్ నంబర్గా చూపిస్తుంది. ఆ ఒక్క నంబర్ చూస్తే చాలు ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది, పైకి వెళ్తుందా కిందకొస్తుందా అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నిఫ్టీ 50 అంటే 50 కంపెనీల పర్ఫార్మెన్స్ని చూపించే ఒక నెంబర్ అని అర్థమైంది. కానీ మన స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు కేవలం ఈ 50 కంపెనీలకే ఎందుకంత సీన్, వాటికే ఎందుకంత ప్రాధాన్యత? దాని వెనకున్న రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నిఫ్టీ 50ని చాలామంది ఇండియన్ ఎకానమీకి పల్స్ లాంటిది అంటారు. డాక్టర్ మన చేతి పల్స్ పట్టుకొని మన హెల్త్ ఎలా ఉందో చెప్తారు కదా. అచ్చం అలాగే నిఫ్టీ 50ని చూసి మన దేశ ఆర్థిక వ్యవస్థ హెల్త్ ఎలా ఉందో చెప్పేయచ్చు. ఈ రెండిటి మధ్య కనెక్షన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మన ఎకానమీ బాగుంది అనుకోండి, కంపెనీలు బాగా సంపాదిస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఎన్ఐఎఫ్టీ 50 పైకి వెళ్తుంది. అదే ఎకానమీ కొంచెం డల్గా ఉంటే ఎన్ఐఎఫ్టీ కూడా కిందకి వస్తుంది. అందుకే ఎకానమిస్టులు, ఇన్వెస్టర్లు అందరూ దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్గా చూస్తారు. ఓకే, నిఫ్టీ 50 మన ఎకానమీకి పల్స్ లాంటిదే, అంతా బాగుంది. కానీ ఈ విషయం మనలాంటి కామన్ పీపుల్కి ఎలా హెల్ప్ అవుతుంది? ఇది కేవలం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకేనా? అస్సలు కాదు. దీనివల్ల మనకు కూడా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో చూద్దాం. మెయిన్గా 3 రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్, కేవలం ఆ ఒక్క నంబర్ చూసి మార్కెట్ మొత్తం పరిస్థితి ఏంటో సెకండ్లలో చెప్పేయొచ్చు. సెకండ్, మనం ఏవైనా స్టాక్స్లో గానీ మ్యూచువల్ ఫండ్స్లో గానీ ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో నిఫ్టీ 50తో కంపేర్ చేసుకోవచ్చు. ఇదొక బెంచ్ మార్క్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక మూడోది, డైరెక్ట్గా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా చేస్తే ఒక్క ఇన్వెస్ట్మెంట్తోనే దేశంలోని టాప్ 50 కంపెనీలలో మనం కూడా భాగస్వాములమైపోతాం. ఎంత సింపుల్ కదా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా కాంప్లెక్స్గా, కన్ఫ్యూజింగ్గా అనిపించే స్టాక్ మార్కెట్ను సింపుల్గా అర్థం చేసుకోవడానికి నిఫ్టీ 50 అనేది ఒక పవర్ఫుల్ టూల్. చూడటానికి ఒకే ఇండెక్స్, కేవలం 50 కంపెనీలు, కానీ అవి మన ఎకనామీ గురించి వేల కథలు చెప్తాయి. మన దేశం ఎదుగుదల, ఎదుర్కొంటున్న సవాళ్లు, మన ఫ్యూచర్ అన్నీ అందులోనే ఉంటాయి. సరే, వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న. నిఫ్టీ 50 మన మార్కెట్ డైరెక్షన్ను చూపిస్తే మరి దాని నెక్స్ట్ డెస్టినేషన్ ఏమై ఉంటుంది? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.